ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీ వెహికల్ మధ్యలో ఆగిపోయినా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చినప్పుడు, నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్ రావు. నేను ఈ ట్రియోను 9 నెలల క్రితం కొన్నాను. ఈ ట్రియో రోజు మాదిరిగా రాత్రి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ పెట్టి ఇంకా ఉదయం లేచి చూశాను. ఉదయం లేచేసరికి ఈ సర్వీస్ ఇండికేటర్ పడుతుంది. బండి స్టార్ట్ కావడం లేదు, మూవ్ కావడం లేదు. ఈ ప్రాబ్లం ఏందో చూద్దామని చెప్పి ఇప్పుడు ఈ సర్వీస్ ఇండికేటర్ ఈ ఇండికేటర్ ఉన్నప్పుడు బండి ముందుకు వెనక్కు కదలటం లేదు. ఇది ప్రాబ్లం. ఈ బండికి ఇదే మొదటిసారి రావటం. ఈ ప్రాబ్లంను ఎలా పరిష్కరించాలనే దాని మీద ఈ సర్వీస్ కస్టమర్లకు, కొంతమంది కస్టమర్లకు మరియు సర్వీస్ పాయింట్ వాళ్ళకు ఫోన్ చేసి అడగటం జరిగింది. వాడి సూచనల మేరకు కొన్ని మార్పులు చేస్తున్నాం. అప్పుడు ఏమైనా కదులుతుందేమో చూద్దాం. ఇది చూడండి, ఎక్సిలేటర్ ఇచ్చిన బండి మూవ్ కావటం లేదు. ముందుకు పోవటం లేదు, వెనక్కి పోవటం లేదు. వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారం ఈ కుడిపక్క టైర్ కాడ ఒక ఎర్రటి ఫీజు ఉంటుంది. ఆ ఫీజును మనం ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాం. ఇది ఫీజు. ఈ ఫీజు మాత్రం బాగానే ఉంది. ఇది 40 amps ఫీజు. ఇది రిమూవ్ చేసి మళ్ళీ పెడుతున్నాం. ఓకే, ఇప్పుడు ఫీజు తీసి మళ్ళీ పెట్టాము. ఇప్పుడు స్టార్ట్ అవుతుందో చూద్దాం. అయినా కూడా ఆ సర్వీస్ ఇండికేటర్ అనేది పోలేదు. అది ఎప్పుడైతే పోద్దో అప్పుడే బండి కదులుతుంది. ఒకసారి ఇప్పుడు ఎక్సిలేటర్ ఇచ్చి చూద్దాం. బండి అయితే కదిలింది. కానీ వెనక్కి ముందుకు పోతుంది. కానీ ఆ ఇండికేటర్ అయితే పోలేదు. దీనికి వాళ్ళు ఇంకొక సూచన కూడా చేశారు. ఇక్కడ ఈ బాక్స్ ఒకటి ఉంది, జంక్షన్ బాక్స్ లాంటిది. దీన్ని తీసి ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ పెట్టమని చెప్పారు. ఇది తీసాము. దీన్ని తీయాలంటే స్క్రూ డ్రైవర్ ఉండాలి. స్క్రూ డ్రైవర్తో నెమ్మదిగా తీయాలి ఇది. అలాగే ఇప్పుడు తిరిగి పెడుతున్నాం. తిరిగి మళ్ళీ పైకి ప్రెస్ చేసాము. ఇప్పుడు చూద్దాం. ఇది ఓకే. ఇప్పుడు ఆ ఇండికేటర్ అనేది, సర్వీస్ ఇండికేటర్ అనేది పోయింది. ఇప్పుడు బండి ముందుకు వెనక్కు కదులుతుందో లేదో చూద్దాం. ఓకే, ముందుకు కదిలింది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీ వెహికల్ మధ్యలో ఆగిపోయినా, ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ విధంగా ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మీరు 1 లేదా 2 సార్లు ప్రయత్నం చేసి చూడండి. ఆ సమస్య పరిష్కారం అవుతుంది. బండి స్టార్ట్ అవుతుంది. మీరు హాయిగా వెళ్ళొచ్చు. ధన్యవాదాలు.